ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా స్టేడియం ఒక అరుదైన, వివాదాస్పద రనౌట్కు సాక్ష్యంగా నిలిచింది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ 39వ ఓవర్లో సల్మాన్ అలీ ఆఘా అవుట్ అయిన తీరు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. నిబంధనల ప్రకారం అది అవుట్ కావచ్చు, కానీ క్రీడా స్ఫూర్తి పరంగా అది ముమ్మాటికి తప్పని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలేం జరిగిందంటే, మొహమ్మద్ రిజ్వాన్ ఆడిన బంతి నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న ఆఘా ప్యాడ్లకు తగిలింది. ఆ బంతిని తీసి బౌలర్ చేతికి ఇవ్వబోయిన ఆఘాను బంగ్లా కెప్టెన్ మెహీదీ హసన్ రనౌట్ చేయటం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువైంది. బంతి తన ప్యాడ్లకు తగలగానే క్రీజు వెలుపల ఉన్న ఆఘా దానిని కిందకు వంగి చేత్తో పట్టుకుని బౌలర్ మెహదీ హసన్ మీరజ్ వైపు విసిరాడు. అయితే బంతిని అందుకున్న మెహదీ వెంటనే వికెట్లను గిరాటేసి రనౌట్ కోసం అప్పీల్ చేశాడు. ఆ సమయంలో ఆఘా క్రీజు బయటే ఉన్నాడు. ఫీల్డ్ ఎంపైర్ దీనిని థర్డ్ ఎంపైర్ కు రిఫర్ చేయగా, నిబంధనల ప్రకారం బంతి ఇంకా డెడ్ కాలేదని, బ్యాటర్ క్రీజు బయట ఉన్నాడని భావించి అవుట్ గా ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఆఘా తీవ్ర అసహనంతో పెవిలియన్ బాటపట్టాడు. ఈ ఘటనపై టీమిండియా మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. వికెట్ల కోసం ఇంతలా దిగజారకూడదని, వరల్డ్ కప్ ఫైనల్ అయినా సరే ఇలాంటి పనులు చేయకూడదన్నారు. క్రీడా స్ఫూర్తి లేని క్రీడ అసలు క్రీడే కాదంటూ బంగ్లాదేశ్ కెప్టెన్ పై మండిపడ్డారు. యువ క్రికెటర్లు ఇలాంటి ప్రవర్తనను ఎప్పుడూ అనుసరించకూడదని కైఫ్ సూచించారు. కైఫ్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ అవుట్ తర్వాత మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మొహమ్మద్ రిజ్వాన్ బంగ్లా ఆటగాళ్లతో చర్చిస్తూ ఉండగా, లిటన్ దాస్ మాత్రం తన అప్పీల్ సరైనదేనని సమర్థించుకున్నాడు. పాక్ అభిమానులు ఇది చీటింగ్ అని అంటుంటే, మరికొందరు మాత్రం క్రీజులో ఉండాల్సిన బాధ్యత బ్యాటర్ది అని వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఒక్క రన్అవుట్ మ్యాచ్ ఫలితాన్ని మార్చడమే కాకుండా రెండు దేశాల మధ్య క్రీడా సంబంధాలపై ప్రభావం చూపేలా ఉంది. ఆఘా అవుట్ అయిన తర్వాత పాకిస్తాన్ జట్టు 274 పరుగులకే కుప్పకూలింది. మాస్ సదాకత్ 75 పరుగులతో రాణించినా కీలక సమయంలో ఆఘా వికెట్ కోల్పోవటం జట్టును దెబ్బతీసింది. ఇప్పటికే సిరీస్లో మొదటి మ్యాచ్ ఓడిపోయిన పాకిస్తాన్కు ఇది చావో రేవో లాంటి మ్యాచ్. ఇలాంటి ఉత్కంఠభరిత సమయంలో బంగ్లాదేశ్ అనుసరించిన ఈ ఎత్తుగడ గెలుపునిస్తుందేమో కానీ గౌరవాన్ని మాత్రం తగ్గించిందని ఫ్యాన్స్ అంటున్నారు. క్రికెట్ నిబంధనలు గొప్పవా లేక క్రీడా స్ఫూర్తి గొప్పదా అనే చర్చకు ఈ మ్యాచ్ మరోసారి తెరలేపింది.